నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. మమతా ఆఫీస్ బద్దలు 15 సంవత్సరాలు తిరుగు లేకుండా పాలించిన దీదీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆవిడ చేసిన పాలనా తీరు అన్నీ కాదు, విధ్వంసాలు ఎన్నో సృష్టించిందని చెప్పి ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలామందిని కక్ష సాధింపు చర్యలతో అణగతొక్కింది అని ఇప్పుడు ఆవిడే అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీస్ పైకి బుల్డోజర్, కోల్కతాలో హై టెన్షన్. మరి కోల్కతాలో బుల్డోజర్ సెగ, అర్ధరాత్రి ఏం జరిగిందో ఇప్పుడు ప్రపంచం చూస్తుంది. బెంగాల్ బర్నింగ్, టీఎంసీ ఆఫీస్ పైకి బుల్డోజర్. అసలు ఏం జరుగుతుంది? పరివర్తన అంటే ఇదేనా? వీధుల్లో యుద్ధం, బెంగాల్లో పొలిటికల్ థ్రిల్లర్, బెంగాల్ పొలిటికల్ వార్, బుల్డోజర్ల గర్జనలు, ఇది జరుగుతున్న ప్రచారం. బెంగాల్ రాజకీయాలంటేనే అగ్నిగుండం. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ శాంతి అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. గెలిపోవటములు లెక్కలు తేలగానే తుపాకులు గర్జించాయి, బాంబులు పేలాయి. ఫలితాలు పూర్తి కాకముందే ఇప్పుడు ఏకంగా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. కోల్కతా నడిబొడ్డిన అర్ధరాత్రి వేళ ఏం జరిగింది? టీఎంసీ ఆఫీసును బుల్డోజర్లతో కూల్చేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు కోల్కతా వీధుల్లో కనిపిస్తున్న ఈ ఉద్రిక్తతకు అసలు బాధ్యులు ఎవరు? మరి సెన్సేషనల్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపించిన గ్రౌండ్ రిపోర్ట్ ఓసారి పరిశీలిద్దాం. సమయం అర్ధరాత్రి, కోల్కతా నగరం నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ. హాగ్ మార్కెట్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ యంత్రాల గర్జన మొదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా చీకట్లను చీల్చుకుంటూ ఒక బుల్డోజర్ టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ వైపు దూసుకొచ్చింది. చూస్తుండగానే ఆ భవనం పేక మేడలా కూలిపోయింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో సినిమాల్లో చూసే మాఫియా స్టైల్ కూల్చివేతను చూసి స్థానిక దుకాణదారులు వణికిపోయారు. షాపులు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అయితే ఇది కేవలం ఆక్రమణల తొలగింపు అనుకుంటే పొరపాటే. ఆ బుల్డోజర్లను తీసుకొచ్చిన వారి చేతుల్లో కాషాయ జెండాలు రెపరెపలాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ పని చేశారని టీఎంసీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మరి గతంలో యూపీలో చూసిన బుల్డోజర్ పాలిటిక్స్ ఇప్పుడు బెంగాల్ గడ్డపైకి దిగుమతి అయ్యాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి కూడా. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధావాళంగా వ్యాపిస్తూ షేక్ చేస్తున్నాయి. మరి టీఎంసీ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తీవ్రంగా స్పందించింది కూడా. బీజేపీ పరివర్తన్ మొదలైంది, ఈ మార్పు బుల్డోజర్తో వచ్చింది అంటూ సెటైరికల్గా విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేకే వీధుల్లో దాడులకు పాల్పడేందుకు బీజేపీ అధిష్టానం తమ కార్యకర్తలకు లైసెన్స్ ఇచ్చిందని మండిపడుతున్నారు. ఇవాళ ఆఫీసులను కూల్చిన వారు రేపు రాజకీయ ప్రత్యర్థుల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తుంది. ఇక నిజానికి బెంగాల్లో ఎన్నికల అనంతరం హింస అనేది దశాబ్దాల చరిత్ర. కమ్యూనిస్టుల హయాం నుంచి మొదలుకొని మమతా బెనర్జీ పాలన వరకు ఇక్కడ బ్యాలెట్ బాక్సుల కంటే బాంబుల శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. మరి కమ్యూనిస్టుల పాలనలో అరాచకవాదుల దెబ్బకు ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి ఉండేది. వారిని ఎదిరించేవారు కనిపించక జనం మోగనము పట్టేవారు. కానీ 15 ఏళ్ల కిందట మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరపున ఎర్ర చొక్కా వేసుకున్న గూండాలతో ముఖాముఖి తలపడ్డారు. అరాచకవాదుల బాధితులకు మమత ఆశాకిరణంలా మెరిశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పొసగలేక సొంత పార్టీ పెట్టుకుని పోరాటాన్ని మమత ఉధృతం చేశాక సీన్ మొత్తం మారింది. ఝాన్సీ లక్ష్మీబాయిలా మమతా పోరాడుతుంటే జనం జేజేలు పలికారు. 3 సార్లు తిరుగులేని అధికారం అప్పగించారు. కానీ 2021 నుంచి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఎర్ర చొక్కా వేసుకున్న అరాచకవాదు టీఎంసీ కండువా కప్పుకున్నారు. దీంతో అరాచకాలు పెరిగిపోయాయి. ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచార ఘటనతో బెంగాలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు కూడా.
మరి హౌరా బ్రిడ్జ్ మీద ఇసుక వేస్తే రాలనంత జనం నిరసనకు సిద్ధమైతే వాటర్ గన్లు టియర్ గ్యాసులతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఎంసీపై వ్యతిరేకత మరింత పెరిగి ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరింది. ఇక 2021 ఎన్నికల తర్వాత జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనాలనే సృష్టించింది. ఎన్నికల్లో జనం బీజేపీకి తిరుగులేని పట్టం కట్టారు. ఇప్పుడు 2026 ఫలితాల తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. బాధితుల్లో కోపం, ఆగ్రహం కట్టలు తెంచుకుని టీఎంసీ కోటలను బద్దలు కొడుతున్నారు. కేవలం కోల్కతాలోనే కాదు, బిజోయెడ్లో టీఎంసీ అభ్యర్థి కార్యాలయం కూడా ధ్వంసమైంది. ఇక ఆర్జీకర్ హత్యాచార బాధితురాలి తల్లి గెలిచిన పానీహాటీలో విధ్వంసం ఆగలేదు. ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే చీకటి పడ్డాక ప్రతి చోట ప్రతీకార రాజకీయాలు పడగ విప్పుతున్నాయి. ఈ గంభీర పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సిఈసి జ్ఞానేష్ కుమార్ కూడా రంగంలోకి దిగి కీలక ఆదేశాలు జారీ చేసేశారు. మరి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఇప్పటికే మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కనిపిస్తే వెంటనే అరెస్టు చేయాలని స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు నిప్పు కణికల్లా ఉన్నాయి. బుల్డోజర్ల గర్జన బెంగాల్ రాజకీయాలను ఏ తీరానికి తేరుస్తుందో, ఈ పొలిటికల్ డ్రామాలో తదుపరి సీన్ ఏంటో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతున్న అంశం. చూసారుగా, బెంగాల్ రాజకీయం ఇప్పుడు బుల్డోజర్ల చుట్టూ తిరుగుతుంది. ప్రతీకారాచ్ఛతో రగిలిపోతున్న ఇరు వర్గాల మధ్య సామాన్యులు బలి పశువులు అవుతున్నారు. ఈ ఉద్రిక్తతలు ఇక్కడితో ఆగుతాయా లేక మరింత ముదురుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.